యాక్చువల్లీ నెల రోజుల లోపల ఈ రోడ్డు గిట్ట నిర్మాణ పనులు చేపట్టినట్టయితే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఖచ్చితంగా ముట్టడి చేస్తామని, ఈ ప్రాంతం నుంచి వెళ్ళి పాదయాత్ర చేసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేస్తామని డిమాండ్ చేయడం. అదే ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతం నుంచి వెళ్ళి ఎంపీటీసీగా పోటీ చేసి గెలిచి ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎదగడం జరిగింది. కానీ రాజకీయంగా ఎమ్మెల్యే స్థాయికి తీసుకుపోయిన గ్రామమే ఈరోజు అభివృద్ధికి నోచుకోలేదంటే బీఆర్ఎస్ పాలన ఎలా ఉంది, అదేవిధంగా కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అని ప్రజలు ఆలోచన చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రోడ్లైనా ఇంత చూసుకున్నట్టే గ్రామం లోపల తీసి రోడ్లు కనబడతా ఉన్నాయి. కానీ గ్రామం టు గ్రామం, అదేవిధంగా ఒక మండలానికి వచ్చే రోడ్లన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తలేవు. కేంద్రం ఇచ్చిన నిధులతోటైనా కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం కొంతవరకు నిధులు ఇచ్చి ఈ ప్రాంత ప్రజలకు రోడ్డు నిర్మాణం చేయాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. భోగంపల్లె మరియు పార్టీకి వెళ్ళే గిరిజన ప్రాంతానికి వెళ్ళే ఈ రహదారిని చూస్తే అర్థమవుతుంది. గత 70 సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోలేదు ఈ గిరిజన ప్రాంతాలు. 1 కిలోమీటర్ పరిధి లోపల ఉన్న ప్రాంతాలకి ఫారెస్ట్ యొక్క పర్మిషన్ అవసరం లేదు. మరి కలెక్టర్ గారు ఈ యొక్క ప్రాంతానికి అభివృద్ధికి తీసుకురావాలని సందర్భంగా నేను తెలిపడం జరుగుతుంది. ఒకవేళ దీనికి అభివృద్ధికి గిట్ట కలెక్టర్ గారు ప్రోత్సాహం చేయకపోతే ఎమ్మెల్యే ఆఫీసు ముందుగా ముట్టడించిన తర్వాత మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత కలెక్టర్ ఆఫీస్ ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్క ప్రాంతము అభివృద్ధి పరంగా రోడ్ల పరంగా సరైన రోడ్లు ఉంటేనే ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడున్న గిరిజన ప్రజలకు ఇబ్బంది, ఆసుపత్రులకు పోదామన్నా, విద్య అంటే చదువుకోవడానికి పోదామన్నా చాలా ఇబ్బంది పడుతున్నాను. మనం చూస్తూ ఉంటే ఏ పాములు వస్తాయో, ఏ అడవి జంతువులు దాడి చేస్తాయో మనకి ఈ ప్రాంతం చూస్తే అర్థమవుతూ ఉన్నది. చెట్లతోటి ఎండుకపోయి ఉన్నది. ఈ ప్రాంతానికి రోడ్ అయితే ఇక్కడ ఉన్న గిరిజన ప్రజలకు మేలు జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. నిధులను వృధా చేస్తున్నారు, కానీ ఈ ప్రాంతం కోసం నిధులు కేటాయించినట్టయితే వీళ్ళు కూడా అభివృద్ధి నోచుకుంటారని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. స్వతంత్ర భారతదేశ 70 సంవత్సరాలలో ఈ ప్రాంతం ఇప్పటి వరకు కూడా అభివృద్ధికి నోచుకోలేదంటే ఇప్పుడు ఆలోచన చేయాలి. అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి రోడ్లు నిర్మాణం కంపల్సరీ ఉండాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది.